మకర రాశి వారికి ఈ వారంలో కార్యసిద్ధి ఏ మేరకు అనుకూలిస్తోందండి? బ్రహ్మాండంగా అనుకూలిస్తుంది. తృతీయంలో కుజుడు, అలాగే లాభంలో గురువు. జన్మచంద్రుడు సంకల్ప సిద్ధిని ప్రసాదించడంలో ఉత్తమ గ్రహం. తృతీయంలో విక్రమగతుడైనటువంటి మిత్రక్షేత్రవర్తి అయిన కుజుడు పరిపూర్ణమైనటువంటి ధైర్యాన్ని ఇస్తారు. అలాగే లాభంలో గురువు అదృష్టాన్ని, పూర్వపుణ్యాన్ని ప్రసాదిస్తారు. ఈ క్రమాన్ని అర్థం చేసుకుంటూ కొన్ని పదాలను చూద్దాం. దైవబలంతో పని పూర్తవుతుంది. సుఖ సంతోషాలున్నాయి. ప్రశంసలు లభిస్తాయి. తగినంత ప్రోత్సాహము సిద్ధిస్తుంది. సకాలంలో పనులు పూర్తవుతాయి. బ్రహ్మాండమైన లాభం ఉంటుంది. మీరు ఉత్సాహంగా చేస్తున్నటువంటి ఆలోచనలు విశేషమైనటువంటి శక్తినిస్తాయి. మీరు ఊహిస్తున్నదే జరుగుతుంది. మంచిని ఎక్కువగా కోరుకోండి. ఎవరితోనూ ఇలాంటి సందర్భంలో వివాదాలకి దిగవద్దు. అనురాగ భావంతో పలకరించండి. దగ్గర వ్యక్తుల్ని ప్రేమగా చూడండి. ఉద్యోగంలో, వ్యాపారంలో తగినంత సహకారం లభిస్తుంది. సాధించాల్సినటువంటి పనుల్లో స్పష్టత వస్తుంది. మీ బాధ్యతలని, ఉదాహరణకి విద్యార్థులు ఉంటారు, ఆ చదువుకోకుండా తిరగద్దు. మీ బాధ్యత ఏంటి? పెద్దవారు మీకు అప్పచెప్పినటువంటి నియమాలేంటి? అలాగే ఉద్యోగస్తులు ఉంటారు, కాలము మీకు విధించినటువంటి పని ఏంటి? ఏ పని ముందు, ఏ పని తర్వాత? దీన్ని విజ్ఞతతో బాధ్యతాయుతంగా పూర్తి చేయడం ద్వారాగా చక్కని లాభం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. ఉత్సాహంగా పనులు చేయడం ద్వారా ఆశయాలు నెరవేరుతాయి. సహాయ సహకారాలు చక్కగా అందుతాయి. ద్వేషించిన వారే మారిపోయి మిమ్మల్ని అభిమానిస్తారు, గౌరవిస్తారు. వాత్సల్య భావనతో పలకరిస్తే ఉత్తమ ఫలితాలు తథ్యం. మనోబలంతో ఆనందాన్ని పొందుతారు. ఆత్మబలంతో ముందడుగు వేయటం ద్వారాగా చుట్టూ ఉన్న వాతావరణం అంతా కూడా ప్రసన్నంగా ఉంటుంది. శుభవార్త శక్తినిస్తుంది. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? విష్ణు స్మరణ చాలా వరకు రక్షిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? సప్తమస్థ రాహు దోషం ఉంది కాబట్టి అనుమానము, భయము, ఒత్తిడి ఇవన్నీ తొలగాలంటే దుర్గామాత సందర్శనం తప్పనిసరిగా చేసుకోండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ద్వాదశంలో శుక్రయోగం ఉన్నప్పుడు బొబ్బర్లు దానం చేస్తే డబ్బులు ఎక్కువగా మిగులుతాయి. మకర రాశి వారికి ఈ వారంలో చక్కని గ్రహాలు అనుకూలిస్తున్నాయని, జన్మస్థ చంద్రుడు విశేషమైన ఫలితాలని అందించడంతో పాటుగా సుఖ సంతోషాలు, ఆనందం, ఉల్లాసం, ఆశయాలు నెరవేరుతాయని